నాగరాజు గారు కూడా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నేను రానటువంటి వారిని మరొకసారి దయచి యేసయ్యా, ఈ సంఘం నా తండ్రి నేను చిన్న సంఘంగా ఉండగా నీ సేవకులు నా తండ్రి ఇంత ప్రయాసపడి గర్భాంతం నుంచి వచ్చిన తండ్రి సేవ చేసి ఉండగా నీ సేవకులను దీవించి ఆశీర్వదించాను. నాయన నేను నమ్మి విశ్వసించి ఆయన ఎవరైతే నా ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళ నిరంతర బలం దయచేస్తారని చెప్పి పరిస్థితుల్లో నీకే స్తోత్రం 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 అన్నాను. పోయిన మాసం నుంచి మనం చేసిన తప్పిద ఒప్పులను బట్టి మమ్మల్ని క్షమించాను. నేను నీకే స్తోత్రం 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 స్తోత్రాలు. నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యాన్ని తండ్రి నేను దూరంతో ఫలింపచ్చేది. చెప్పబోయే వాక్యం నా తండ్రి నీ సేవకుడు నోటి నుంచి కాదు కానీ నీ ఆత్మ నడిపించి తన నోటిని పూరగా వాడుకోను. ఆయన నీ సేవకుడిని నాయన నూరంతర ఫలంతో ఎత్తి పట్టుకోమని నేను వేడుకుంటూ ఉన్నాను. నిలుచున్న మాకు నాయన జ్ఞానము వివేకమును బుద్ధిని దయచేయండి. ఈసారి విన్న వాక్యాన్ని లోకంలోకి వెళ్ళి నా తండ్రి లోకానుసారంగా జీవించక విన్న వాక్య ప్రకారం జీవించటకు పరిశుద్ధంగా జీవించటకు మన సహాయం దయచేయండి. ఈసయ్యా నీకే ఉన్నాను. ఈ లోకంలో ఇంకెంతోమంది నేను దారి తప్పిపోతుండగా నేను నీ సన్నిధిని నడిపించాను. యవనస్తులు నశించిపోతున్నారు. నేను నీ సన్నిధికి నడిపించే రక్షణ భాగ్యం దయచేయండి. ఒక ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా నేను నీ ఆత్మను రక్షించి నీ సన్నిధికి నడిపించి నేను ఈ చిన్న సంఘాన్ని నూరంతర ఫలంగా దీవించి ఆశీర్వదించాను. మా లక్ష్మణుని ప్రియకుమార్ అదే నేసేనంపేట బతిమాలు వేడుకుంటూ చిన్న పదవి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. చక్కగా ప్రార్థనలు నడిపించిన మన సంఘ పెద్దలు మరి వీరయ్య గారు, నాగరాజు గారికి ప్రత్యేక వందనాలు. ఇప్పటి వరకు చక్కని పాటలతో ప్రభు నామాన్ని స్తుతించి గణపరుచుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్య గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను అని ఆయన అంగీకరించి ఉన్నాడు. చాలు. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. వాక్యం అనేది మనకి చాలా అవసరం. నేను చెప్పేది ఏమంటే, వాక్యము ఎంత బలముగా మనం వినగలుగుతామో మన విశ్వాస జీవితం కూడా అంత బలముగా ఉండదు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుడు పక్షపాతి కాడు. ఎవరైనా దేవుడు, గాడ్ ఈజ్ లవ్, ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక దేవునికి పక్షపాతం అంటూ లేదు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము ఏమిటి అని మనము గమనించినట్లయితే 35వ వచనంలో అంటున్నాడు,
ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలనేది దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏమిటంటే మనిషిగా బ్రతకాలి అనేది దేవుని యొక్క చిత్తం. అందుకు దేవుడు అంటున్నాడు ఇక్కడ, ప్రతి జనములోనూ ఆయనకు భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడే వారుగా ఉండాలి. ప్రతి జనములో కూడా కుల మత భేద విశిక్షణ అనేది లేకుండా మనుష్యులందరినీ గురించి దేవుడు చెప్పేది ఏమంటే, ప్రతి జనములోనూ, ప్రతి ఒక్క జనములోనూ ఆ భయపడి నీతిగా నడుచుకోవాలంట. నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించు ఉన్నాడు. ఇక మనము 36వ వచనం చూస్తే, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరికంట? అందరికీ ప్రభు. ఆయన పక్షపాతము లేని దేవుడు కనుక ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకని అంటాడు, నేను అబ్రహాము కంటే కూడా ముందు ఉన్నవాడను అంటాడు. అల్పయు ఓమేగయు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను మొదటి వాడను కడపడి వాడనై ఉన్నాను. కాబట్టి ప్రతి జనములో కూడా నాకు భయపడి నీతిగా నడుచుకోవాలి. లోకానికి పాపానికి దాసులు కాకుండా నీతిగా నడవాలి అనేది దేవుని యొక్క చిత్తం. అందుకనే దేవుడు యోహాను సువార్త మనము చూసినప్పుడు 3వ అధ్యాయము 16వ వచనం అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఆయన ప్రేమకి కొలత లేనంత విస్తారమైన ప్రేమ చేత దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయనే తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని మనందరి కొరకు భూలోకానికి పంపించి, ఆ యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభువుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంది, దేవుని యొక్క ఇష్టమై ఉంది. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించాడు. ఆయన చెబుతా ఉన్నాడు, ప్రతి జనములో కూడా నీతిగా నడవాలని. ఎందుకు పంపించాడంటే, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక మనకి క్రిస్మస్ సమయము ఆసన్నమైంది. నెక్స్ట్ రేపు 25వ తారీఖు నుండి మనకి క్రిస్మస్ సందేశాలు ప్రారంభించబడతాయి. సెమీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దాదాపు ఇప్పుడు నాకు 3 క్రిస్మస్లకి ఫిక్స్ అయ్యి ఉంది. అంటే 3 సార్లకి. ఎప్పుడెప్పుడు అంటే 27 ఒకటి, 4 ఒకటి, 11 ఒకటి ఆల్రెడీ సెట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే, లోకంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని మనందరి కొరకు ఆయన భూమి మీదకి పంపించాడు. కాబట్టి ఆయనను మనము ప్రతి జన్మలో కూడా నీతిగా నడుచుకొని ఎందరూ ఆయనను అంగీకరిస్తారో వారందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే అంగీకరించుచున్నాడు. ఎవరైతే నీతిగా నడుచుకుంటారో ఆయన వారందరినీ అంగీకరించుచున్నాడు. ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. చూద్దాం దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దిమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును
చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వద్దకు మనము రావాలి. ఎక్కడికి రావాలి? మనము నీతిగా నడుచుకోవాలి అంటే మనం ఎక్కడికి వస్తే మనము నీతిగా నడుచుకోగలుగుతాం? ఆయన సన్నిధిలోనికి మనం వస్తే, ఆయన దగ్గరకు మనం వస్తే మనము నీతిగా మనం నడుచుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఆయనకు మనము దూరముగా ఉండి, ఆయన సహవాసానికి మనం దూరంగా ఉండి, ఆయన సంఘానికి మనం దూరంగా ఉండి మనము నీతిమంతులుగా ఎంచబడం. అందుకని ప్రభు అంటున్నాడు, మీరందరూ దేవుని వద్దకు రండి. అప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడంట? అప్పుడు ఆయన మీ వద్దకి వస్తాడు. దేవుడు తన్ను తాను నీ వద్దకు రావడానికి తగ్గించుకుంటా ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనము దేవుని వద్దకి రావాలి. నీవు ఏ కులంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే మనము తగ్గించుకొని ఆయన వద్దకు మనం రావటం నేర్చుకోవాలి. దేవుని వద్దకు మనం రాగలిగితే ఆయన మనతో ఉంటాడు, ఆయన మనకు ముందుగా ఉంటాడు, ఆయన మనలను నడిపించేటువంటి శక్తి కలిగిన దేవుడుగా మనకు ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, అందుకంటాడు, పాపులారా మీరందరూ కూడా మీ చేతులను శుభ్రము చేసుకుని, దిమస్కులారా చూడండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకుని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, పాపులైనటువంటి వారు తమ హృదయాలను, తమ చేతులను శుభ్రపరచుకోవాలి అని దేవుడు అంటున్నాడు. ఆయన సన్నిధికి వచ్చేటువంటి వారు అంటున్నాడు, దిమనస్కులారా చూడండి, మీ హృదయములను ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వద్దకు మనం వచ్చినప్పుడు మన యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెడతాం. మనము పాపపు జీవితాన్ని మనము విడిచిపెట్టి నీతిని అనుసరించి నీతిమంతులుగా మనము తీర్చబడటానికి అవకాశం ఉంటుంది. ఆయన వద్దకు వచ్చినప్పుడు మన హృదయాలను ప్రియులారా పరిశుద్ధపరుచుకునే అవకాశం మనకు కలుగుతుంది. అందుకని అన్నాడు, దుఃఖపడి చూడండి, యాకులు పడండి దేవుని దగ్గర. దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మీరు వ్యాకులు పడండి, దుఃఖపడవండి, ఏడువడి. మన దుఃఖమును చూడండి, మన నవ్వును దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకుని ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే తగ్గించుకోండి. ప్రభు దృష్టిలో మనం ఏమై ఉండాలంటే తగ్గించబడాలి. దేవుని దృష్టిలో మనము తగ్గించబడినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? అందుకంటాడు, తగిన సమయమందు మిమ్మలను హెచ్చించడానికి ఆయన బలిష్టమైన చేతి కింద మీరు అణిగి ఉండుడి అంటాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదురుకి వచ్చామంటే ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా నీతిని అనుసరించి నడుచుకునే వారంగా ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధికి మనము రాగలిగాం. కానీ ఆ నీతిని అనుసరించిన వారు ఆయన మందిరానికి రాలేరు ప్రియులారా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు సాగుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దినములు చెడ్డవి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి. చూడండి, దేవుడు అంటున్నాడు ఇక్కడ, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక ఎందుకు రాస్తున్నాడు? ఎఫెసీ సంఘానికి ఈ మాటలు అవసరమా అంటే కాదు, కానీ సార్వత్రిక సంఘముల వారందరికీ కూడా ఈ మాటలు ఎంతో అవసరము కాబట్టి దేవుడు తన రాష్ట్రుడైన పౌలు గారు ద్వారా రాయిస్తున్నాడు. అందుకన్నాడు, దినములు చెడ్డవి. మనం ఏ దినాల్లో ఉన్నాం? చెడ్డ దినాలుగా మనం ఉన్నాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివి కాకండి. సమయము ఉన్నప్పుడల్లా, అనుకూల సమయం అప్పుడు మీరు దేవుని చెంతకు రండి. ఆయన నామాన్ని ఘనపరచండి, ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన నామాన్ని హెచ్చించండి.
అందుకని అన్నాడు, ఏమన్నాడు? అజ్ఞానుల వలె కాక అన్నాడు. ఎవరి వలె కాక? అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి అంటున్నాడు యేసయ్య. మనం అందరం కూడా ఆయన బిడ్డలుగా ఉన్నాం. మనం అందరం కూడా ఆయన ప్రజలుగా ఉన్నాం. మనమందరం కూడా ఆయన సొత్తైన వారుగా ఉన్నాం. మనమందరం కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలమైన మనం కాబట్టి ఇదేమని బిడ్డలైన మనం అజ్ఞానులము కాకూడదు ప్రియులారా. అజ్ఞానపు దశలో మనం ఉండకూడదు. అజ్ఞానంలో మనం జీవించగా జ్ఞానము కలిగి, అజ్ఞానుల వలె కాగా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు ఏం చేయాలంట? మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏం చూసుకోవాలి? జాగ్రత్తగా మన యొక్క భక్తిని చూడాలి. మన యొక్క విశ్వాసం ఎలా ఉందో, మన భక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందో, మన నడవడి ఎలా ఉందో, మన సహవాసం ఎలా ఉందో, మనం దేవుల్లో ఎలా సాగుతున్నామో, మనం దేవుల్లో ఎలాగా అభివృద్ధి పరచబడుతున్నామో మనల్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ అజ్ఞానం వలె కాక జ్ఞానము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించండి అంటున్నాడు యేసయ్య. ప్రభు యొక్క చిత్తాన్ని మనము జరిగించాలి. దేవుని బిడ్డలైన మనము మన ఇష్టానుసారంగా మనము నడవకూడదు. మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా? దేవుని చిత్తానికి లోపడుతున్నామా? దేవుని చిత్తానికి విధేయత కలిగి ఉంటున్నామో లేదో మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము కాబట్టి దేవుడు చెప్పినట్లుగా, అందుకని దేవుడు ఇది ఈ దినమున ఈ సమయంలో దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని మరిపోతున్నాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులుగా ఉన్నారంట ప్రజలు. ఎక్కడ ఉన్నారు అసలు? ఎలా ఉన్నారంట ప్రజలు? దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నామంటే సమాజంలో ఉన్నాం. మనం ఎక్కడున్నామంటే ప్రజల మధ్యలో ఉన్నాం మనం. కాబట్టి మనము ఎలా ఉన్నామంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయంట. దేవుని బిడ్డలారా, ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది, కర్నూలు బస్సు ప్రయాణంలో దాదాపుగా 19 మంది హతమైపోయారు, కాలిపోయారు. అది జరిగిన 2-3 దినాలకే మరొక బస్సు ప్రమాదంలో ఒకే తల్లికి తండ్రికి పుట్టినటువంటి 3 కుమార్తెలు ఒకేసారి చనిపోయారు యాక్సిడెంట్. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఏం చేస్తాడు? వాళ్ళు పెళ్లికి వెళ్తున్నారట. ఆ పెళ్లికి వెళ్ళే సమయంలో ట్రైన్ మిస్ అయింది. ట్రైన్ మిస్ అవడంలో తండ్రి ఆ 3 కుమార్తెల్ని బస్సు ఎక్కించాడు. ఇక అదే ఆఖరి ప్రయాణం అయిపోయింది కాబట్టి ఆ తల్లి ఏడుస్తా ఉంది, అయ్యో నేను నన్ను తీసుకెళ్ళకూడదా, నా పిల్లల 3 తీసుకెళ్ళామని బాధపడతా అన్ని పడతా ఉంది. ఈ అంచె దినాలు అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. ఏ సమయంలో ఏమి జరుగుతుందో, ఏ సమయంలో ఏది సంభవించిందో అది ఎవరికి తెలియదు. కాబట్టి ఇవి అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి, అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం కాబట్టి, దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే ఈ మనుషుల మధ్య ఉన్నాం. ఎలా ఉండేవారంట మనుషులు కూడా, మనుషుల గురించి కూడా దేవుడు చూస్తున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎవరంటే మనుషులు స్వార్థ ప్రియులు. ప్రియమైన దేవుని బిడ్డరా, మనిషిలో మంచి మనస్తత్వాలు లేవు. మనిషిని మనిషిగా చూడలేని ప్రమాదకరమైన లోకంగా కనపడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా మనము మనుషులు స్వార్థ ప్రియులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే ధనాపేక్ష కలిగిన వారు ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? ధనాపేక్ష గల వారుగా ఉంటున్నారు. వింకములాడు వారుగా ఉన్నారంటే అర్థం ఏంటి? అబద్ధములాడు వారుగా ఉంటున్నారని.
స్వార్థపరమైన మనుషులు, కఠినాత్ములైన మనుషులు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరంగానే ఉంటున్నారు, కానీ దేవుని యొద్దకు రాలేకపోతూ ఉన్నారు. అందుకని మనుషులు దేవుని బిడ్డల ధనాపేక్ష కలిగి ఉంటున్నారు, వెంకమలాడి అబద్ధములతో బ్రతుకుతున్నారు, అహంకారులుగా బ్రతుకుతున్నారు, దోషములుగా బ్రతుకుతున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతుకుతున్నారు. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఎక్కడ తీసుకెళ్తున్నారంటే అనాథ ఆశ్రయాలు చేస్తున్నారు. ఈ మధ్య ఒక కెమెరా సిక్కున్నటువంటి వీడియో ఏంటంటే కొడుకు బాడులు ఇద్దరు కలిసి తల్లిని వేసిపోయి అక్కడ బయట ఎక్కడో కనపడని ప్రాంతంలో పడేసి వస్తుంది. అక్కడ ఎందుకు మరి సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరా ప్రొడక్షన్ లో కనపడుతున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. చూడండి, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారంట, అపవిత్రులుగా ఉన్నారంట ప్రజలు. అందుకని కృతజ్ఞత లేని వారు అపవిత్రులుగాను, అనురాగహితులను, అజిద్రేషులను, అపవాదకులు, అజిత్రేణులు, క్రూరులు, సద్దేశులు, ద్రోహులు, మూర్ఖులు, ధర్మాదులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు వారుగా ఉన్నారు. ఎలా ఉంటారంటే దేవుని కంటే కూడా ఎక్కువగా సుఖానుభవాన్ని కోరుకుంటున్నారు మానవుడు. ఈ రోజున మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ యొక్క ప్రజల్లో మనం చూసేటువంటి విషయాన్ని చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఏది కష్టపడకూడదు, కష్టం చేయకూడదు, కష్టం చేయకుండా ఎంజాయ్గా బ్రతకాలి, కష్టం చేయకుండా సంపాదించాలి, కష్టం చేయకుండా కూడగట్టాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. జీవితంలో ఎప్పుడు కూడా పిల్లరా అలాంటి ఆలోచన మనం కోరుకోవద్దు. ఎప్పుడు కూడా మనిషి కష్టపడాలి. అందుకని బైబిల్ ఒక మాట చెప్తుంది, కష్టపడిన వాడు, పని చేయని వాడు ఆహారములకు పాత్రుడు కాదు అని బైబిల్ చెప్తుంది. కష్టపడాలి, కష్టపడాలి, మనము జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా, ఎవరికి మనం ఆశించే వారిగా ఉండకూడదు, ఎవరికి మనము దేహేని వారిగా ఉండకూడదు. మన కష్టార్జితం మీద మనం బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా అలాంటి ఒక అనుభవాలు మనం కలిగి ఉన్నారు. చూడండి, ఇన్ని ఆలోచనలు, ఇన్ని భావాలు కలిగి ఉన్నాడు మనిషి. అమ్మా, ఇన్ని అలవాట్లు, ఇన్ని భావాలు కలిగి ఉన్నాడు. చెప్పాలంటే ఇక్కడ చాలా మనకి కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు. ప్రభు అంటాడు, దేవుడు మాత్రం పక్షపాతి కాదు. కానీ ఎవరు పక్షపాతి అంటే మనుషులే పక్షపాతులు అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడికి పక్షపాతం లేదు. ప్రతి జనం కూడా ఆయన బిడ్డలుగా మార్చుకోవాలని, ఆయన బిడ్డలుగా నీతిగా నడుచుకున్న వారందరినీ ఆయన ఏం చేస్తారంటే అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనం చూద్దాం. ఇక్కడ 5వ వచనం కూడా, పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉంటారట. ఇది భక్తుల్లో కూడా ఇలాంటి స్వార్థాలు ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది. భక్తులలో కూడా ఇలాంటి స్వార్థపరులు ఉంటారా అనుకోవచ్చు. అందుకన్నాడు, పైకి భక్తి గల వారిగా కనపడతారు కానీ దాని శక్తి వారిలో కనపడతారు. చూడండి ప్రభు బిడ్డలారా, అదే 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అక్కడే 2:13 చూద్దాం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడంట. ఆయన స్వభావమే వేరండి, ఆయన స్వభావమే ప్రత్యేకత. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా మనము నమ్మదగిన వారమైనను కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడు అంటండి. ఎలాంటి వాడంట? ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఈ రోజున మనము నమ్మిన దేవుడు, ఈ రోజున మనం ఆరాధించే దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. ఆయన నమ్మకన్నాడు, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా ఆయన చేయలేడు. ఆయన స్వభావం బట్టి, ఆయన ఆలోచన బట్టి సమస్తమును చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎబ్రీ 1:5 చూద్దాం ఒకసారి. ఎబ్రీ పత్రిక 5:1 చూద్దాం. ఎబ్రీ 5:1 ఏలయనగా నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నానని ఇదియుగాక, నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలను ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా. చాలు.
కుమారుడు. ఇదే మాట మన కీర్తనల గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదే మాట. అందుకని ఇక్కడ అన్నాడు, నీవు నా కుమారుడు. ఎవరమంట మనం ఎవరు ఉన్నాము? ఆయన కుమారుడు అయి ఉన్నాం. మనము ఆయన కుమారులు అయి ఉన్నాం. నేను నిన్ను కన్ని ఉన్నాను అంటున్నాడు యేసయ్య. ఆయన మనల్ని కన్నాడు. ఏ రీతిగా కన్నాడంటే, తల్లి గర్భంలో పిడవగా రూపించబడితే మనకి తండ్రిగా ఉన్నాడు దేవుడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయనే మనల్ని పుట్టించిన వాడు. అందుకని దేవుని బిడ్డల కీర్తనకారుడు అంటాడు, ఆయన 100వ కీర్తనలో 1వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ చక్కగా మనం ఎందుకు ఆయన స్తుతించాలో, ఎందుకు మనం ఆయన కనపరచాలో, మనం ఆయన వారమై ఉన్నాము, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనం సృష్టించాడని 1వ కీర్తనలో మనం చూడగలుగుతాం. ఈ రోజున దేవుని బిడ్డగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి. నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని ఆయన దోతలు ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా కాబట్టి దేవుడు ఆయన మనతో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 2:3 కూడా మనం చూస్తే చూడండి, 2:3 వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తున్నాం, ఏలాగో తప్పించుకుందాము అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈనాడు దేవుని రక్షణను మానవుడు గుర్తించటలా, దేవుని రక్షణను మానవుడు గ్రహించటలా. అందుకని దేవుడు అన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినగా ఎలాగో తప్పించుకుంటామండి. మనకు రాబోయే ఉగ్రత, రాబోయే కీడు, రాబోయే అపాయమును మనం ఎలాగో తప్పించుకుంటాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా దేవుని పిల్లలుగా మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనం కలిగి ఉండాలి. అట్టి రక్షణ ప్రభువు బోధించట చేత ఆరంభమై దేవుని తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధాత్మ వరములను గ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడుచుంది. రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం ద్వారా మనల్ని దృఢపరుస్తా ఉంది దేవుని మాట. ఆయన మాటలు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తామని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి 10:37 కూడా ఒకసారి చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 10:37 కూడా ఒకసారి చూద్దాం. ఇక కాలము ఎలా ఉందంట? బహు కొంచెముగా ఉన్నదట. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించేటువంటి వారు ఉండాలి. ఇక్కడ అన్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది అంటున్నాడు యేసయ్య. ఎంతవరకు గట్ట? కాలము కొంచెముగా ఉన్నది, వచ్చువాడు బహు త్వరగా వచ్చుచున్నాడు, ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసపరముగా జీవించను కానీ అతను ఎనుకో తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు ఏముండదంట? సంతోషం ఉండదు. అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండాలి అంటే దేవుని బిడ్డలారా, నా యొక్క విశ్వాసులు నీతిమంతులుగా తీర్చబడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నా ఎదుట నీతిమంతుడైన వాడు మాత్రమే విశ్వాసం మూలముగా జీవిస్తాడు. కానీ అలాంటి విశ్వాసం లేకుండా ఎన్నుకొనిచ్చినట్లయితే మనం లోతు భార్యను ఒకసారి చూస్తాం. లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలనేది ఆయన ఉద్దేశం. ఆ ప్రజలందరూ పాపంలో ఉన్నారు కాబట్టి, ఈ కుటుంబం దేవుని పిల్లలుగా ఉన్నారు కాబట్టి ఈ కుటుంబాన్ని తప్పించాలని దేవుని చిత్తమైతే లోతును అక్కడ నుంచి బయటికి రప్పించేటప్పుడు అన్నాడు, మీరు వెనక్కి చూడకుండా వచ్చేయండి అన్నాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? లోతు భార్యకి ఇంకా లోకం మీద ఆలోచన ఉంది. లోతు భార్యకి ఇంకా లోకంతో తన మనసు లాగుతా ఉంది కాబట్టి ఆవిడ లోకంలోనే పడిపోయింది. లోకం వైపు చూసింది, ఆవిడ అక్కడికక్కడ ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకంటున్నాడు, మీరు ఇదిగో ఇంత కాలము బహు కొంచెముగా ఉన్నది కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవస్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు మాత్రమే విశ్వాస మూలముగా జీవిస్తాడు. అతడు ఎనుగదీసినాడు, అతని యందు ఆత్మకి ఏమున్నదంట? సంతోషం ఉండదని దేవుడు చెబుతా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సంతోషం పెట్టే వారం ఉండాలి, దేవుని మనం గణపరిచే వారం ఉండాలి. 11:6 కూడా చూడండి, అక్కడే విశ్వాసము లేక 11:6
ఫలము దయచేయనయ్యో నమ్మవలెను కదా. చూడండి, దేవుని యొక్క వాక్యము సెలవించినట్లుగా ఇదిగో అన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా, దేవుని ఎదుట నమ్మకం లేకుండా మనం ఉంటున్నామంటే మనం ఏమవుతున్నామంటే మనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం. కాబట్టి మన విశ్వాసముతో దేవునికి ఇష్టలమై ఉండాలి. దేవుని యొద్దకు వచ్చేవాడంట ఆయన ఉన్నాడని తన్ను ఎతగవానికి ఫలము దయచేయనని నమ్మాలి. ఆయన సమస్తమును ఆయన చేయగలడనేటువంటి నమ్మకంతో మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇత్తబడినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లోనికి చేర్చుకుందాం. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జన్మలో కూడా ఆయన యుద్ధకు రావాలని, ఆయన నీతిగా నడుచుకోవాలని దేవుని ఉద్దేశమైనది. కాబట్టి ఈ వర్తమాన సందేశాన్ని మన హృదయాల్లో బదిలిపరుచుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుకుంటాక. ఆమేన్. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి, ఎవరు లేకపోతే కాదు.